హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మన సబ్స్క్రైబర్ నాగరాజు గారు విశాఖపట్నం వచ్చారండి. బిఫోర్ ఆయన ఒక ఇద్దరు యూట్యూబర్స్ టెక్నీషియన్స్ దగ్గర సెటిల్ అయితే చేయించారు. బట్ ఆయనకి సాటిస్ఫై కాలేదండి. సాటిస్ఫై కాకపోవడం వల్ల రవి గారు నా దగ్గర స్పీకర్ ప్యాకేజ్ మొత్తం ఉన్నాయండి. 5.2 ఛానల్ స్పీకర్ ప్యాకేజ్ ఉంది. నాకు ఒక 5.2 ఛానల్ యాంప్లిఫైర్ అయితే చేసివ్వగలరని అడిగారు. ఆయన కోసం ఏం చేశానంటే ఆస్ట్రా రిమోట్ కిట్ వాడుతూ 5.2 ఛానల్ యాంప్లిఫైర్ అయితే మేక్ అయితే చేయడం అయితే జరిగింది. ఆయన ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోయారు. సర్టెన్ టైం ఇచ్చేస్తాను. ఇప్పుడు అయిపోయింది ఆల్రెడీ. నాగరాజు గారు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన వచ్చారు. సెట్ అయితే చేస్తానండి. పట్టుకెళ్ళిపోతున్నారు. పట్టుకెళ్ళిపోయే ముందు చిన్న వీడియో అయితే షూట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కారణంగా నాగరాజు గారి కోసం చిన్న విషయం అయితే చెప్తున్నానండి. నాగరాజు గారు విశాఖపట్నంలో తెలియని వ్యక్తులు ఉండరండి. ఎందుకంటే ఆయన స్నేక్ క్యాచరు, చాలా హ్యూమానిటీ ఉన్న వ్యక్తి అండి. ఎక్కడ ఏ స్కూల్లో కానీ ఏ పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఇళ్లలో కానీ పాములు ఉంటే వెళ్ళి పట్టుకుంటారు. డబ్బులు ఇచ్చే పరిస్థితి అయిన వారు పేదవాళ్ళు ఉంటే ఆ పామును తీసుకుని వచ్చి వాళ్ళు జూకి ఇచ్చేస్తారు. జూకి ఇచ్చేసిన అక్కడతో ఆగకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా కూడా సహాయం చేస్తారండి. వెరీ గుడ్ పర్సను. మీకు ఎక్కడైనా పాముల వల్ల ఇబ్బంది పడుతున్నారు, లాంటి సమస్యలు ఏమైనా వైజాగ్ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఉంటే ఆయన ఫోన్ నెంబర్ అనేది అబౌట్లో పెడతానండి. మీరు జస్ట్ ఆయనకి మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఆయన విషయంలో అయితే నేను ఉన్నాను అని అంటారండి. అండ్ ఆయన ఒక యూట్యూబర్ అండి. దాంట్లో కూడా ఆయన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఆయన ఛానల్ లింక్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి ఆయన ఛానల్ మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు మన సెట్ కోసం వచ్చేద్దాము. అయితే నాగరాజు గారికి చెక్ చేసి చూపించాను, ట్రాక్స్ చూపించాను, సబ్ చూపించాను. అన్నీ చూపించిన తర్వాత మరి నేనైతే బాగానే ఉందని అంటానండి. అది నా బిజినెస్ అనుకోవచ్చు మీరు. బట్ నాగరాజు గారికి లైవ్లో అడుగుదాము. అయ్యా నాగరాజు గారు, సెట్ మీకు నేను చూపించాను, ఓపెన్ చేసి చూపించాను, ఆన్ చేసి చూపించాను, ట్రాక్లు ఎలా వస్తుందో చూపించాను. ఎలా ఉంది? బిఫోర్ మీరు సెట్ తీసుకున్నామన్నారు, ఏమైనా ఇబ్బంది పడ్డారా? సార్ యాక్చువల్గా నేను ఒక చోట నుంచి గాజువాకలో ఒక తీసుకున్నాను. అది పేరు చెప్పకూడదు, ఎందుకంటే అతను వ్యాపారం లేదు. అంటే ఎవరో మోసం చేస్తే కదా సంబంధం లేదు. బాగా గాజువాకలో చేయించుకున్నాను. అతను ఆటో చేస్తారంట. నాకు ఒకరు చెప్పారు, అడ్రస్ వెళ్ళి చేయించుకున్నాను. నాకు 22,000 తీసుకున్నారు. 22,000 దగ్గరికి ఒక యాంప్లిఫైర్కి. నాకు స్పీకర్ పర్సన్ ఆధార్ ఉంది, కానీ యాంప్లి 22,000 తీసుకున్నారు. తెచ్చాను. ఒక 2-3 మంత్లోనే బాగాలేదు, ర్యాగ్ బాగాలేదు, సౌండ్ అమ్మింగ్లు, బాడీ ఎర్త్ వచ్చేస్తుంది మొదలుగా. దానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ పక్కన పెట్టేశానండి. పక్కన పెడితే మళ్ళీ ఒక 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ టౌన్లోని అల్లిపురంలోని టౌన్లోని ఒకరితో కలిశాను నేను. అలాగే ఇలా గాలి మాటలు వినిచి వాళ్ళతో వెళ్ళాను. వాళ్ళ దానికి 32,000 ఇస్తారు. ఇస్తున్నారా తీసిన అతనితో మోసపోయాను. మోసపోయి చేస్తే మళ్ళీ ఇంకెక్కడ నాకు ఇంట్రెస్ట్ పోయి సౌండ్ చేస్తాను. నాకు లవ్ అండి, ప్రాణం ఉన్నాను అనేది. ఇప్పుడు స్నేక్ అనేది నాకు అలాగో సౌండ్ అంటే నాకు ప్రాణం అండి. వాళ్ళ వెళ్ళాను, వాళ్ళ వెళ్ళిన సేమ్ అదే ప్రాబ్లం అండి. అంటే ఎంత మోసం ఉంటుంది, మోసం అండి. మనం చెప్పకూడదు, ఇంకా లైవ్లో చెప్పకూడదు. వాళ్ళు తీసుకున్నాను చేసాను, మోసపోయాను. ఇంకా నా సౌండ్ అంటే పోయింది, ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ మన రవి గారు మన లైవ్ వచ్చారు. అలా లైవ్ వస్తే అతను మీకు తెలిసి ఉంటుంది, లైవ్లో ఉన్న రవికుమార్ అని అతను నాకు నంబర్ ఇచ్చారు. నంబర్ ఇచ్చి యూట్యూబ్లో చెక్ చేయండి. మీరు యూట్యూబ్లో ముందు కామెంట్ చెక్ చేయండి. అతని కోసం కనుక్కోండి. కనుక్కున్న తర్వాత మీరు ఆల్రెడీ 2 సార్లు మోసపోయా అన్నారు, కానీ ఒకసారి అతను డైరెక్ట్గా ఆర్డర్ ఇవ్వకండి. ఒకసారి యూట్యూబ్ చెక్ చేయండి, కామెంట్ చెక్ చేయండి, అతని కోసం ఆలోచించండి, వినండి. అప్పుడు అతని దగ్గర నచ్చితే వెళ్ళండి. ట్రైల్ మీకు వేస్తారు. ట్రైల్ వినిచ్చిన తర్వాత అప్పుడు నచ్చి తీసుకోండి అన్నారు. నేను ఎలాగో వచ్చాను, నమ్మి వచ్చాను. ఆల్రెడీ చాలామంది యూట్యూబ్ చూశాను. ఇటు చాలామంది ఎక్కడ అందరూ చాలా విజయవాడ కానీ, తమిళనాడు కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ అందరికీ సప్లై చేస్తున్నారు. నేను చూసి వచ్చానండి. చూసినంత రవి గారిని కలిశాను. రవి గారు చాలా చూపించారు, టైల్ చూపించారు. సార్ మీకు నచ్చి తీసుకోండి, మీకు ఇబ్బంది లేదు. మీకు ఆల్రెడీ 2 సార్లు మోసపోయి ఉన్నారు. నా సెట్ మీదకి వస్తే మీ వేరే మొత్తం కొట్టు పడేస్తుందండి సెట్. ఏంటి మీకు మోసపోయిన అవసరం లేదండి, నచ్చి తీసుకోండి అన్నారు. అంత గ్యారంటీ ఇచ్చాను. నాకు వచ్చి అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోయానండి. నేను 2 మంత్ అవుతుందండి. మంత్కి వచ్చానండి. చాలా యాక్చువల్గా అంటే యాప్లో చేస్తే బ్యాక్ ఫ్యాన్లు ఇప్పకంట సార్ అదేసాను ఇదేసాను చెప్తారు, కానీ ఇతను వెళ్ళక కదండి. బ్యాక్ ఫ్యాన్ టాప్ ఫ్యాన్లు ఇప్పేసి సార్ ఈ బ్రాండ్ వాడాను, నాకు ఈ బ్రాండ్ వాడాను, ఈ కుమార్ వాడాను, ఈ శక్తి వాడాను, నాకు ఈ అవుట్పుట్ వస్తుంది, 100 to 100 అవుట్పుట్ వస్తుంది, నీకు వైరింగ్ ఇంత వేసాను, ఈ ఫిల్టర్ వేసానండి. అంత ఖచ్చితంగా చెప్తానంటే ఇతను పరపడండి. ఇతను చెప్పవలసిన లేదు. మీకు ఆల్రెడీ యూట్యూబ్ అందరూ తెలిసి ఉంటుంది. అంత గ్యారంటీ చేస్తాను చెప్తానండి. కలిసినప్పుడు నాగరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇక్కడికి వచ్చి ఫుల్ సాటిస్ఫై అవ్వండి. ఓకే కదా సార్, ఇంకేమీ లేదండి, ఇబ్బంది లేదు. చక్కగా వాడుకోండి. ఆ ఉన్న స్పీకర్లు పెట్టుకుని చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ విన్నారు కదా,
నాగరాజు గారు ఫ్రెండ్స్ విన్నారు కదా, నాగరాజు గారు మనసులో ఉన్నదే ఆయన చెప్పారు. ఆయన ఇలా ఉందని చెప్పేసి ఆయనకి నేను ఇలా చెప్పండి అని ఫోర్స్ కూడా నేను చేయలేదు. ఆయన ఆల్రెడీ వైజాగ్ ఒక ఇద్దరు టెక్నీషియన్ దగ్గర ఇబ్బంది పడ్డారు కాబట్టి అయ్యా ఇలా ఉందని చెప్పి శ్రీకాకుళం జిల్లా నర్సంపేట వరకు వచ్చారండి. బడ్జెట్ కూడా సెట్ బడ్జెట్ ఎక్కువ కాదండి. ఆ ప్రైస్ కూడా అమౌంట్ ఎంత ఏంటనేది డిస్క్రిప్షన్లో పెడతాను. తర్వాత నాగరాజు గారు మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంకేదో మీరు చెప్పాలనుకుంటున్నారండి మీ సర్వీస్ యాక్టివిటీస్ కోసం? సర్వీస్ అంటే యాక్చువల్గా ఎవరో స్నేక్ వస్తుందండి. అంటే కొండ ప్రాంతం నుంచి జనావాసం వచ్చిన పామును ఎవరైనా మనకు కాల్ చేస్తే 100కి కాల్ చేస్తే నెంబర్ ఇస్తారు, 108 కాల్ చేస్తే నెంబర్ ఇస్తారు. ఎనీ టైం గూగుల్లో ఉంటుంది, యూట్యూబ్లో నెంబర్ ఉంటుంది. ఎక్కడ ఫోన్ చేసినా వస్తూ ఉంటాం. మనకు టీం ఉందండి, 7 people ఉన్నారు. టీం మనిషి పంపిస్తాను, పలా ఊరుంటే పలా మనిషి పంపిస్తూ ఉంటాను. పలా ఏరియా వదిలే మనిషిని పెట్టాను. ఎక్కడైనా సరే వెళ్తే వాళ్ళ పేదలోకి అండి పెట్టి మేము అమౌంట్ ఇస్తామండి. వాళ్ళ ఓపెన్ చార్జ్ చేసుకోము, పాము కొట్టము, పాము నుంచి మనిషి ఆనకం జరగకుండా జనం నుంచి పాము ఆనకం జరగకుండా 2 కాపాడుకొని ఆ పామును కొండ ఎక్కడ దూరం ఇచ్చి పెడతాం. పెద్ద ఇచ్చినాక ఇంకొండ జూలో చూడటానికి అందరూ జనాలు వెళ్తూ ఉంటారు. జూలో చూడటానికి జూకి ఎంటర్ చేస్తామండి. ఇంకోటి ఈ అమౌంట్ ఎక్కడ ఉన్నోళ్ళ దగ్గర తీసుకుంటాం కదండి. ఉన్నోళ్ళ దగ్గర ఏంటంటే లక్షలకు తీసుకోండి, వేలు తీసుకోండి, ఒక 2,000 3,000 తీసుకోండి. తీసుకొని అయితే మనకు ఇంకో కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీ మనకు ఫండ్ వస్తుంది. నేవీలో అది మనకు ఫండ్ వస్తుందండి. ఫండ్ వస్తుంది అంటే మనకు కదండి, మా టీం ఉంది. ఆ టీం శాలరీ ఇచ్చుకొని మళ్ళీ మంత్లీ రైల్వే స్టేషన్ వైజాగ్ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్లోని మన ఫుడ్ సప్లై చేస్తాను పేదవాళ్ళకి. ఇదండి. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ యాక్టివిటీ. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. మనం ఇప్పుడు అది ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను, ఫ్రంట్ లుక్ ఎలా ఉంది, సౌండ్ ఏ విధంగా ఉంది, లోపల ఏ కాంపోనెంట్స్ యూజ్ చేశాను ఏంటి అనేది వీడియోలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నాగరాజు గారి యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. కంట్రోల్ బ్యాక్ సైడ్ వైట్ కలర్ లైట్లు అయితే తీసుకోవడం జరిగింది. ERC అయితే కనెక్ట్ చేశాను. సో ఈ విధంగా ఫ్రంట్ లుక్ అనేది ఉందండి. ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా ఉంది ఏంటి, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది కూడా ఇదే వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, యాంప్లిఫైర్ ఇంటర్నల్ అయితే ఈ విధంగా ఉందండి. ఇది 5.2 ఛానల్ యాంప్లిఫైరు. ఈ 5.2 అయినా 7.2 అయినా 2 ట్రాన్స్ఫార్మర్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సబ్ ఓవర్ సెక్షన్కి ఒక ట్రాన్స్ఫార్మరు, మిగతా 5 ఛానల్ కానీ 7 ఛానల్ కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేస్తాము. ముందుగా సబ్ ఓవర్ వచ్చినప్పటికి కుమార్ ఆడియో 2 బోర్డులు యూజ్ చేస్తాము. చూస్తున్నారు కదా, బోర్డు 1, బోర్డు 2. వీటికి 4 కెపాసిటర్స్, ఒక మెటల్ డయోడ్తో పవర్ సప్లై అయితే తీసుకోవడం జరిగింది. ఇది ప్యూర్ HD ట్రాన్స్ఫార్మర్ అండి. బేస్ అయితే చాలా అంటే చాలా చక్కగా వస్తుంది. అండ్ ఇక 5 ఛానల్ వచ్చినప్పటికి మహారాజా బోర్డు అయితే యూజ్ చేయడం జరిగింది. దీనికి 2 కెపాసిటర్ మెటల్ డయోడ్ విత్ ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకున్నాము. ఇది కూడా ప్యూర్ HD ట్రాన్స్ఫార్మర్ అండి, చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా బోర్డ్స్ అయితే ఇవి తీసుకున్నాము. ఇక సప్రియామ్ బోర్డు రెగ్యులర్గా యూజ్ చేసేది. ఇక స్పీకర్ ప్రొడక్షన్ వచ్చినప్పటికి సచిన్ శృతి కంపెనీ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అండి. రిమోట్ కిట్ వచ్చినప్పటికి ఆస్ట్రా 7.1 ఛానల్ రిమోట్ కిట్. ఇది కావాలంటే ఇది 5.2 యాంప్లిఫైర్ కదా, దీనికి కావాలంటే 7.1 ఆర్ 7.2 కింద మనం చేసుకోవచ్చండి. దీనిలోని ఈ రిమోట్ కిట్లో FL, FR, SL, SR, సెంటర్ సబ్బు ఈ ఛానల్ అయితే వాడాము. రియర్ లెఫ్ట్ రియర్ రైట్ ఛానల్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఈ ఛానల్ యూజ్ చేస్తూ మరొక 2 ఛానల్ కూడా దీనికి మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్యాన్లు అనేవి హీట్ సింక్ దగ్గరగా తీసుకున్నాము. చూస్తున్నారు కదా, 3 ఫ్యాన్లు అయితే వాడామండి. ఇక్కడ ఈ హీట్ సింక్ దగ్గరగా ఈ ఫ్యాను, ఈ యొక్క కుమార్ ఆడియో బోర్డుకి దగ్గరగా ఈ ఫ్యాను, 5 ఛానల్ బోర్డుకి దగ్గరగా ఈ ఫ్యాన్ అయితే తీసుకున్నాము. హీటింగ్ ఇష్యూ అయితే ఎగ్జాక్ట్లీ లేదండి. కనీసం ఒక 2 hours నుండి రన్ చేశాను నేను. ఈ 2 hours నుండి వాడుతూ ఉన్నాను. మా బాబీ వాళ్ళు అయితే తెల్లారు ఆన్ చేస్తే సాయంత్రం వరకు బాక్స్ వాళ్ళు మేక్ చేస్తూ ఉంటారు, సెట్ రన్నింగ్లో పెడతారు. మరి ఎటువంటి కంప్లైంట్ ఎక్సెట్రా అయితే ఏమీ లేదు. ఒకసారి సౌండ్ టెస్ట్ చేస్తే ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. కాపీ రైట్ ఏమైనా సౌండ్ టెస్టింగ్ పడితే ఇదే వీడియోని ఆడియో టెస్టింగ్ వీడియో ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తానండి, దానిలో కూడా మీరు చూడొచ్చు.
your fears.